ఓం శ్రీ గురుభ్యో నమః. 50వ రోజు బీజాక్షరపరముగా 50 బీజాక్షరముల చిట్ట చివరి అక్షరం అన్నమాట. ఈ రోజుతో శ్రీ విద్యాపరంగా కానీ బీజాక్షరములు ఏమి ఇక చెప్పటానికి ఉండవు, రేపటి నుంచి వేరే ఉంటాయి. ఈరోజు క్షకారము, ఇది నారసింహ బీజము అంటారు. దీని శబ్దధ్వని ఎవరికి ఉపయోగం అంటే రాజకీయ నాయకులకి ఆకస్మికంగా ధనము సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ మంత్ర శబ్దధ్వని వచ్చే బీజం చాలా ఉత్తమం. దీనిని అధర్వణ భద్రకాళి, ప్రత్యంగిర లాంటి వాటిల్లో కూడా ఈ శబ్దం ఉంటుంది. దీనిని శ్రీ విద్యాపరంగా ఐం క్షం క్లీం ఈ విధంగా చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. సరే, ఈ మంత్రాలు శ్రీ విద్యా మంత్రాలు ఏవైనా సరే పురశ్చరణ చెయ్యనిదే వాటి గురించి మీకు జ్ఞానం రాదు. పురశ్చరణ అంటే చేయటం వలన ఏంటి, చేయకపోవటం వలన ఏంటి అంటే, ఏదైనా శృతుల ప్రామాణిక ఒక మంత్రాన్ని మీరు పదే 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 వల్లెవేస్తే మీ మనసులో డోపామిన్ అని ఒక ట్రాన్స్మీటర్ ప్రవహింపచేస్తుంది. దానివలన వాడికి బాగా అంతు తెలియని ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగినప్పుడు వాడికి వాస్తవ స్థితిగతులు తెలుస్తాయి. శారీరకంలో ఉన్న రోగాలేంటి, మంచేంటి, చెడేంటి వాడికి తెలిసి అప్పుడు వాడు ఆధ్యాత్మికంగా ఒక స్ట్రాంగ్ మైండ్తో నిర్ణయం తీసుకుంటాడు. అందుకని మంత్రాలు ఋషులు వల్లెవేయండి అంటే పునఃచరణ లేకపోతే పురశ్చరణ ఈ విధంగా చెప్పారు ఋషులు. అంతేగా రోజు ఏదో కొద్దిసేపు చేయటం వలన ఏమవుతుందంటే డోపామిన్ అనే ట్రాన్స్మీటర్ని యాక్టివ్ అవ్వటం కష్టం. పురశ్చరణ చేసిన తర్వాత నుంచి యాక్టివ్ అవుతుంది. తర్వాత శ్రీ విద్యోపాసకులు ఆహారం వీలైనంత వరకు కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎందుకని ఏంటంటే అన్నం కొన్ని ఆహార పదార్థాలు అన్నిటి గురించి చెప్పట్లేదు, ముఖ్యంగా అన్నం గురించి చెప్తున్నా. అన్నం వండిన తర్వాత దించంగానే కొద్దిసేపటి తర్వాత ఆ అన్నంలోకి బాసిల్లస్ అనబడే ఒక బ్యాక్టీరియా డెవలప్ అవ్వటం మొదలు పెడుతుంది. కొంతమంది బాగా చల్లారిన తర్వాత తిన్న తర్వాత అన్నం మళ్ళా వేడి చేసుకోవటం, దీనివల్ల నేను వివరించలేను, మీరు ఆలోచించుకోండి. వీలున్నంతవరకు శ్రీ విద్యోపాసకులు ఆహారం వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే రోగాలు రావు. ఇది ఈనాటి